ఇప్పుడైతే ఇది అందరికి ఉపయోగపడే వీడియో అబ్బా. ఇది మన ఇంట్లో ప్రతి ఒక్కరికి ఉపయోగపడే వీడియో. దయచేసి అందరూ కూడా స్కిప్ చేయకుండా చూసుకోండి. ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా ఉండే పనిముట్టు ఇది. ఇది వచ్చేసేసి ట్రిమ్మర్ కదా, అందరికి తెలిసిన విషయమే. ఈ ట్రిమ్మరు ఎలా రిపేర్ చేసుకోవాలి, దీంట్లో ఉండే పరికరాలు ఏమేంటి అనే దాని గురించి ఇప్పుడు మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేసి చూపెడతాను. ఓకే, ఇది ఈ ట్రిమ్మర్ అయితే ప్రజెంట్గా అయితే ఛార్జింగ్ ఎక్కుతుంది కానీ తిరగట్లేదు అంటే చూసుకోవచ్చు. ఇక్కడ మీరు ఆన్ చేశాను. ఆన్ చేసినా కానీ ఇదైతే రన్ అవ్వట్లేదు అని చెప్పేసి కంప్లైంట్. అర్థమైందా మీకు? కనబడుతుంది, ఆల్రెడీ ఆన్లోనే ఉంది. బట్ ఇక్కడైతే ఇదైతే రన్ అయితే అవ్వడం లేదు. ఈ కంప్లైంట్ ఏంటంటే ఇప్పుడు చెప్పాను కదా, ఇదైతే రన్ అవ్వడం లేదు అని చెప్పేసి కంప్లైంట్. ఓకే, దీన్ని ఇప్పుడు మనం రిమూవ్ చేసి ఇందులో ఉండే భాగాలు ఏంటంటే ఈ ట్రిమ్మర్ని మనం ఇంట్లోనే ఎలా రిపేర్ చేసుకోవచ్చు అనే దాని గురించి మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దయచేసి ఈ వీడియోని పూర్తి వరకు చూడండి. కొత్తగా చూసేవారైతే ఫ్రెండ్స్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, ముందుగా అయితే సబ్స్క్రైబ్ చేయండి. అబ్బా నొక్కండి, ఇంకా లేట్ ఎందుకు చెప్పండి, నొక్కండి. ఓకే, పూర్తి వీడియో మొత్తం చూసిన తర్వాత నొక్కుతానంటారా? సరే, అప్పుడే నొక్కండి. మీకైతే నేను పూర్తి ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. ప్లస్ మీకు మ్యాక్సిమం ఇంట్లోనే తయారు చేసుకునే విధంగా ప్రతిదీ కూడా ఎక్స్ప్లెయిన్ చేసి చూపెడతాను. కాకపోతే చిన్న పనిముట్లు అయితే కొనుక్కొచ్చుకోవాలబ్బా మీరు. ఇక అది కూడా కొనుక్కొచ్చుకోవాలంటే ఇక మెకానిక్ వెళ్ళటమే. కాకపోతే మీకైతే కొంచెం ఐడియా కోసం చూపెడతాను. చూసేవాళ్ళు అటు చూసుకోండి. కాకపోతే మేము ఇంట్లోనే రిపేర్ చేసుకుంటాం అనుకున్న వాళ్ళైతే చిన్న పనిముట్లు కొనుక్కొచ్చుకోవాలి, తప్పదు. కాకపోతే మీకైతే నేనైతే వీడియో అయితే పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేసి చూపెడతాను. అప్పుడైనా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ దయచేసి. ఎందుకంటే మీకు నేను చాలా వీడియోలు కూడా మేము ముందుకు తీయడానికి రెడీగా సిద్ధంగా ఉన్నాను. ఓకే ఫ్రెండ్స్, ఇక ఇంకా లేట్ ఎందుకు అవసరం లేదు. ఫస్ట్ అయితే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఓకే ఫ్రెండ్స్, పదండి. ఓకే ఫ్రెండ్స్, ఇక లేట్ చేయకుండా అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇది అయితే ఆన్లోనే ఉంది, ఆఫ్ చేసేసాను. మనం బ్యాటరీ అయితే ఫస్ట్ రిమూవ్ చేద్దాం. బ్యాటరీ అయితే రిమూవ్ చేసాము. మనకి ఫస్ట్ అయితే ఇప్పుడు ట్రిమ్మర్ అయితే అది ఫ్రెండ్స్ మిషన్. ఓకే, చూశారు కదా, పార్ట్స్ అన్న ఒక దగ్గర పెడతాను, మనకు ఉపయోగపడే పార్ట్స్. ఓకే, నెక్స్ట్ అయితే నట్లు తీసుకోవాలి, బోల్ట్స్. ఈ బోల్ట్ కూడా తీసేద్దాం. ఓకే, దీన్ని అయితే మనం స్టెప్ తీసుకోవచ్చు. స్టెప్ తీసుకోవచ్చు మనం. దీన్ని పైకంటే లోపల ఇది ఉంటుంది. ఓకే, చూశారు కదా, ఏం లేదు, ఇలా ఉంటుంది. దీనికి యాక్షన్ ఉంటుంది ఫ్రెండ్స్, అది చూసుకోవాలి. యాక్షన్ ఉన్నప్పుడు ఇట్లా తీసుకోవాలి. తీసుకున్న తర్వాత మనకి లోపల 2 స్క్రూలు అయితే ఉంటాయి. ఆ 2 స్క్రూలను కూడా రిమూవ్ చేసుకోవాలి మనం. ఒకటి ఫ్రెండ్స్, ఎట్లా ఇప్పుతున్నారో గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఓకే, అవసరం లేదు, వీడియో చూసుకోవచ్చు మీరు. కాకపోతే మీ అందరి మీరు కూడా ఒకసారి చూసుకోవాలి. చూసుకుంటే అందులో ఏమేమి పనిముట్లు ఎలా ఇప్పుతున్నాం, వాటికి ఎలా ఫిట్టింగ్ అయి ఉన్నాయి అనే దాని గురించి మీకు ఒక ఐడియా వస్తుంది. ఓకే, దీని థ్రెడ్స్ పోయినాయి, ఇది ఆల్రెడీ రిపేర్ అనుకుంటా. ఓకే ఫ్రెండ్స్, ఒక బటన్ అయితే ఒక నట్ అయితే స్క్రూలు థ్రెడ్స్ పోయినాయి. ఇప్పుడు మనం దీన్ని రిమూవ్ చేద్దాం. చాలా జాగ్రత్తగా అబ్బా. ఏంటంటే ఒకటి, ఇక్కడ మీరు ఎలా అయితే ఇప్పుతున్నారో దాన్ని చాలా జాగ్రత్తగా చూసుకోండి. 1-2 సార్లు చూసిన తర్వాత ఫిట్టింగ్ అనేది చూసుకోండి, చూసి రిమూవ్ చేయండి. ఓకే, లోపలైతే ఇది ఫ్రెండ్స్ భాగాలు. మీరు ఇప్పుడు కొన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు, చూసుకోండి. ఇదైతే కొంచెం దెబ్బతిన్నదబ్బా. ఇవైతే కొంచెం దెబ్బతిన్నాయి. వీటిని మనం లెడ్ పెట్టి పూర్తిగా నింపుదాం. ఇవి ఎందుకు దెబ్బతిన్నాయి అంటున్నానంటే దేనికంటే ఇవి మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ఇది ఉంది కదా ఫ్రెండ్స్, ఇది ముందుకి
అప్ అండ్ డౌన్ అనేది ఈ బటన్ ఇలా అన్నప్పుడు ఇది ఉన్నది కదా ఫ్రెండ్స్, మీకు నేను ఏదో చూపెడుతున్నాను కదా, ఇలా స్విచ్ ఆన్ అండ్ ఆఫ్ చేసినప్పుడు ఇది రాసుకపోతుంది అన్నమాట. ఇది ఇక్కడ రాసుకపోతుంది. రాసుకపోయినప్పుడు ఈ డ్యామేజ్ అయిపోతుంది. అప్పుడు ఇవి ఆల్రెడీ రాసుకపోయినాయి కనబడుతున్నాయి కదా, ఈ రాసుకపోవడం వల్ల కూడా మీకు కరెక్ట్గా దానికి ఆనక కూడా ఒక్కోసారి ఆన్ అండ్ ఆఫ్ కాదు. నెక్స్ట్ కూడా చూద్దాం, ఇప్పేసి అయితే చూద్దాం. మీకు నేను భాగాలు అనేవి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇందులో పెద్దగా ఏముండవు ఫ్రెండ్స్, నాకు తెలిసి పెద్దగా అయితే ఏముండవు. అయినా కానీ ఒకసారి చూద్దాం. ఓకే, చూశారు కదా ఇది ఇందులో అయితే పెద్దగా ఏముండవు అని చెప్పాను కదా. ఓన్లీ మోటరు, దీనికి సంబంధించిన బోర్డు ఒకటి, చిన్న అడాప్టర్ ఒకటి, కనబడుతున్నాయి కదా ఫ్రెండ్స్. ఇది ఫిల్టర్స్ ఇవి ఉన్నాయి. ఓకే, ఇందులో అయితే మోటార్ అయితే జింగు పట్టింది ఫ్రెండ్స్. మోటార్ అయితే ఇది వాటర్ డ్యామేజ్ అయి ఉంటుంది. వాటర్ డ్యామేజ్ వల్లనే ఇదైతే ఆగిపోయి ఉండొచ్చు నాకు తెలిసి. ప్లస్ అదొకటి బాగా రఫ్ అయి ఉంది కదా, ఇక్కడ చూసుకోవచ్చు. మోటార్కి బాగా జింగు పట్టింది. మోటార్ వైడ్ తీగలు ఉన్నాయి కదా, ఇక్కడ మీకు కనబడుతుంది అనుకుంటున్నాను. ఇక చూసుకోవచ్చు, బాగా జింగు పట్టింది. జింగు పట్టడం వల్ల కార్బన్ పట్టింది. కార్బన్ పట్టడం వల్ల ఇవి అంత అందుకోవటం లేదు. కాబట్టి ఒకసారి రీషాల్వింగ్ చేద్దాం. పెద్దగా ఏముండదు ఫ్రెండ్స్, రిపేర్ అంటూ పెద్దగా కూడా ఏముండదు. ఒకసారి రీషాల్వింగ్ చేస్తున్నాను నేను. ఆ చుట్టుపక్కల కూడా ఇట్లా గీకినట్టు చేస్తున్నాను. ఇట్లా గీకినట్టు చేస్తే, రీషాల్వింగ్ చేస్తే మనకు కూడా ఏమైందంటే తొందరగా అతుక్కుంటుంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే కార్బన్ బట్టింది కూడా పోతుంది. అగో నేను గీకినట్టు చేస్తున్నాను మొత్తం, మీరు చూసుకోవచ్చు. ఓకే, యాడ్ చేశాను. పెద్దగా అయితే ఏముండదు అబ్బా, ప్రతి ఒక్కరు రిపేర్ చేసుకోవాల్సిందే. రిపేర్ చేసుకుంటారు కూడా మీకు మీరే. ఏదో 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 అనుకుంటారు అందరూ. ప్రాబ్లం ఏముండదు. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే పేస్ట్ పెట్టి ఈ షార్టింగ్ నట్టు బాగా ఏమైందంటే, ఓకే ఏమైందంటే అబ్బా ఇది మొత్తం దెబ్బతిన్నది, చీరికపోయింది, అటు ఇటు రాసుకపోయింది. పైకి కిందకి అప్ అండ్ డౌన్ చేసినప్పుడు బాగా దెబ్బతినిపోయింది ఇది. ఓకే ఓకే ఫ్రెండ్స్, నేనైతే దీనికైతే మందంగా అయితే పేస్ట్ లెడ్ యాడ్ చేశాను. ఇంకా ఓవర్గా అయితే లెడ్ యాడ్ చేశాను. ఓకే, ఇది ఇప్పుడు రన్నింగా కాదా అనేది ఇప్పుడు మనం ఎలా చూద్దామంటే, డైరెక్ట్ బ్యాటరీ పెట్టే చూద్దాం. ఇప్పుడే మనకు అర్థమైపోతుంది. ఇది ఇటు కదా. ఓకే, మనం బ్యాటరీ అయితే పెట్టాము. ఇప్పుడు ఇది ఆన్ అండ్ ఆఫ్ కదా, నేనైతే బ్యాటరీ అయితే పెట్టాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఇది ఆన్ అండ్ ఆఫ్ కదా, ఈ ఆన్ అండ్ ఆఫ్కి మనం ఒక్కసారి చెక్ చేసి చూద్దాం మోటార్ తిరుగుతుందా లేదా అని అర్థమైపోతుంది. ఓకే, చూసుకోవచ్చు, చాలా సింపుల్ ట్రిక్ అనమాట. బ్యాటరీ సరిగా ఆనటం లేదనుకుంటా. ఆనటం లేదు, ఎటో జరుగుతుంది ఇది. ఓకే ఫ్రెండ్స్, అరే ఏమవుతుంది, ఇది కొంచెం టైట్ చేద్దాం ఫ్రెండ్స్. ఓకే, ముందుకని నెట్టేశాను జరగకుండా. ఇప్పుడు స్టిఫ్గా ఉంటుంది కదలకుండా. ఓకేగా ఫ్రెండ్స్, చూసుకున్నారు కదా. ఇప్పుడు ట్రిమ్మర్ అయితే నడుస్తుంది. ఇది ఫ్రెండ్స్, దయచేసి ఇప్పుడేం లైక్ కొట్టండి అయ్యా, లైక్ కొట్టండి. సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, అయితేనే చేస్తాను. కొంతమంది కూర్చున్నారు కదా, చేయండి. మ్యాక్సిమం ఫ్రెండ్స్ మీకు ఉపయోగపడే వీడియోసే పెడతానని ఫస్ట్లోనే చెప్పాను, అయ్యే చేస్తున్నాను. మీరు కూడా కామెంట్ చేయొచ్చు. మీరు కామెంట్ చేసిన మ్యాక్సిమం ఇంట్లో ఉండేటువంటి పరికరాలకు సంబంధించి టీవీ ఎక్కడ తప్ప ఏదైనా పెట్టండి ఫ్రెండ్స్. ఎటువంటి ఎలక్ట్రానిక్ ఏదైనా, ఎలక్ట్రికల్ ఏదైనా పెట్టండి. నేనైతే మ్యాక్సిమం నాకు తెలిసినంత వరకు అయితే మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎటువంటి ప్రాబ్లం లేకుండా అయితే నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక్కసారి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇక లేట్ అవసరం లేకుండా. నా వీడియోలు ఎక్కడికో పోతున్నాయి, చాలామంది చూస్తున్నాను నేను కూడా. బట్ ఏంటంటే సబ్స్క్రైబర్స్
చాలా తక్కువ అంటే ఉన్నారు. ఇంకా ఆ వీడియోస్ చూసేదాన్ని బట్టి చూస్తే చాలా తక్కువ మంది అనుకుంటున్నాను నేనైతే. కొట్టండి ఫ్రెండ్స్, కొట్టండి, సబ్స్క్రైబ్ అయితే కొట్టండి, గంట బెల్ కొట్టండి, ఆల్ అనే ఆప్షన్ ఎంచుకోండి. ఇంకా లేట్ ఎందుకు, బిగించేద్దామా? బిగించేసేసి వీడియో లెంత్ ఎక్కువైపోతుంది, బిగించేసేసి చూపెడతాను. స్టెప్ బై స్టెప్ అయితే చూపెడుతున్నాను మీకు. ఓకే, ఫిట్టింగ్ అయితే ఇది లోపల ఫిట్టింగ్ అయితే చేస్తున్నాను. దీనికి మనం ఇవి ఉన్నాయి కదా, ఇవి కూడా యాడ్ చేసుకోవాలి. మళ్ళీ ఇవి మిస్టేక్ అయితే ఎవరం బెసికిపోతుంది. అందుకే మనం ఇప్పేటప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఒకటికి 2 సార్లు మనం కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ఫ్రెండ్స్, రిమూవ్ చేసేటప్పుడు. ఓకే, ఒకసారి టెస్ట్ చేద్దామా బ్యాటరీ పెట్టి. ఓకే, చూస్తున్నారు కదా తిరుగుతుంది. ఓకే, తిరుగుతుంది. ఆల్రెడీ మీకు కనబడుతుంది అనుకుంటున్నాను. ఓకే, మళ్ళీ ఒకసారి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే బిగించేద్దాం. బిగించిన తర్వాత నెక్స్ట్ అనేది చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, మనమైతే నట్లు బిగించుకున్నాం. ఇప్పుడు నట్లది బిగించుకున్నాం. ఇప్పుడు దీన్నైతే యాడ్ చేసేద్దాం. మనం దీన్నైతే ఎప్పుడు పీకకూడదు ఫ్రెండ్స్, ఎందుకంటే దీనివల్ల ఎటువంటి ప్రాబ్లం అయితే రాదు ఎప్పుడు కూడా. కాబట్టి ఓకే, ఇది యాక్షన్ బాగానే ఉంది, దీనివల్ల అయితే ఏం ప్రాబ్లం రాలేదు కాబట్టి రాదు కూడా నాకు తెలిసి మ్యాక్సిమం. ఇప్పుడు ఇవి ఎట్లా అంటే పీకేది ఇందాక నేను చెప్పాను కదా. ఇప్పుడు ఇదొకటి, దీనికొకటి దీనికొకటి ఇవి ఉన్నాయి కదా ఫ్రెండ్స్, అటు ఇటు ఇవి అనేది ఇట్లా ఒత్తాలి. ఇట్లా ఒత్తినప్పుడు దీన్ని అది నెడుతుంది. నెట్టినప్పుడు అది స్టిఫ్ లెక్క పనిచేస్తుంది అనమాట. స్టిఫ్ లెక్క పనిచేసి కూర్చుని పోతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇదైతే సెట్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఫైనల్ ఒకసారి ఆన్ చేసి చూద్దాము ఇది ఎలా అనేది. ఓకే, ఇదైతే ఫుల్ యాక్టివ్ ఉందబ్బా, మామూలు యాక్టివ్గా లేదు. చూడవచ్చు, మళ్ళీ ఒకసారి దగ్గర నుంచి చూపెడతాను మీకు. ఓకే ఫ్రెండ్స్, మొత్తానికి అయితే రిపేర్ అయిపోయింది. ఇంతే, చాలా సింపుల్. మీరు కూడా ఇంట్లో ఉండి రిపేర్ చేసుకునే ఐటమ్స్ ఇవన్నీ, చాలా చిన్న చిన్న ఐటమ్స్. ఓకే ఫ్రెండ్స్, నాకు వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. కొట్టండి అబ్బా, సబ్స్క్రైబ్ కొట్టండి ఎప్పటికైనా. ఓకే ఫ్రెండ్స్, బాయ్, థ్యాంక్ యూ.